మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించిన మహావీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ ధైర్యం, న్యాయం, ప్రజాసేవ, దూరదృష్టి ప్రతి ఒక్కరికి ఆదర్శమని ఛత్రపతి శివరాజ్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి మహోత్సవాన్ని పురస్కరించుకుని మార్కాపురం జిల్లా కొమరోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల ఛత్రపతి శివాజీ అసోసియేషన్ జాజం బ్రదర్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. కార్యక్రమ ప్రారంభంలో పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు చేతుల మీదుగా ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేసి కొబ్బరికాయ కొట్టి నివాళులర్పించారు. అనంతరం 50 మార్కులకు సంబంధించిన ప్రశ్న పత్రాన్ని విద్యార్థులకు అందజేసి టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ టెస్ట్ లో మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సర్వేట్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల, బందుగుల నారాయణ రెడ్డి మెమోరియల్ పాఠశాల, నరేష్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం, ది కొమరోలు పబ్లిక్ స్కూల్, సాయి హర్ష స్కూళ్లకు చెందిన సుమారు 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. టాలెంట్ టెస్ట్ లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఆర్గనైజర్స్ లక్ష్మీనారాయణ, ఎండి మోతే ప్రసాద్, మోతే ప్రవీణ్ తదితర సభ్యులు పాల్గొన్నారు. కొమరోలు మండల ప్రజలకు ఈరోజు ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా కొమరోలులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టాలెంట్ టెస్ట్ నిర్వహించడమైనది. ఈ సందర్భంగా కొమరోలు మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలందరూ విద్యార్థులు కూడా పాల్గొనమైంది. 6, 7, 8, 9 తరగతుల వారికి ఈ టాలెంట్ టెస్ట్ను నిర్వహించడమైంది. విద్యార్థులలో ఉన్నటువంటి ఈ కాంపిటేటివ్ స్పిరిట్ను పెంచడానికి, అలాగే శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క చరిత్ర, వారి యొక్క గొప్పతనము, వారి శౌర్యం అన్నీ కూడా ప్రజలందరికీ, పిల్లలకి అందరికీ తెలియజేయడానికి ప్రతి సంవత్సరం కూడా కొమరోలుకు చెందినటువంటి శ్రీ ఛత్రపతి శివాజీ అసోసియేషన్ వారు, శ్రీ జాజం బ్రదర్స్, దండే లక్ష్మీనారాయణ మరియు శివాజీ, ఇక ప్రవీణ్, శ్రీను, ఇంకా ఈ ఛత్రపతి శివాజీ అసోసియేషన్ వారందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం నిర్వహించినట్లుగానే ఈ సంవత్సరం కూడా విజయవంతంగా నిర్వహించడం జరిగినది. దాదాపు 500 మంది విద్యార్థుల వరకు ఈ టాలెంట్ టెస్ట్లో పాల్గొనడమైనది. వారి యొక్క ప్రతిభను బట్టి ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ బహుమతులు కూడా అందించడం జరుగుతుంది. అది ధన రూపేణ కావచ్చు, లేదా ఇతర రూపంలో అయినా పిల్లలు వాళ్ళలో ఉన్నటువంటి జిజ్ఞాసను పెంపొందించడానికి నిర్వహించడం జరుగుతున్నది. కాబట్టి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమంలో పాఠశాల యొక్క ప్రధానోపాధ్యాయులందరూ సహకరిస్తున్నందుకు వారికి కూడా మా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.